ఈరోజు వీడియో కాల్ ఎవరో చూసేద్దామా? నమస్కారం రాజుగారు. నా పేరు రమ్య. నేను నాకు లంగ్స్ నుంచి పిల్లికోతలు రావడం జరుగుతుంది అప్పుడప్పుడు. దీనికి హాస్పిటల్‌కి వెళ్తే ఆస్తమా అని చెప్పారు. దీనికి ఇన్హేలర్ శాశ్వతంగా వాడాలా? లేదంటే ఏమన్నా మీ న్యాచురోపతిలో సొల్యూషన్ ఏమన్నా ఉంటదా తెలియజేయగలరని కోరుకుంటున్నాను. నమస్కారం రమ్య గారు. అంటే కఫము గాలి వెళ్ళే మార్గాల్లో ఉండి ఆ గాలి ఆ సందులో నుంచి వెళ్ళేటప్పుడు పిల్లికోత్తల శబ్దం అనేది సహజంగా వస్తూ ఉంటుంది. ఇది ఆస్తమా ఉన్న వారిలో వచ్చే అవకాశం సర్వసాధారణంగా కనపడుతూ ఉంటుంది. ఓకే. ఈ కఫము పిల్లికోతలు తగ్గాలనుకున్నప్పుడు కాస్త మంచినీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయి రోజంతా త్రాగటానికి ప్రయత్నం చేయండి. వేప పుల్ల నమిలేసి ఉదయం పూట చేదు ఊసేస్తూ ఉంటే కఫం తెగిపోతూ ఉంటుందన్నమాట. ఇలాంటివి మీరు ఇంట్లో చేసుకుంటూ మనం వండే విధానం ఎక్కడైతే ఉప్పు లేకుండా ఇట్లా చూపిస్తున్నామో ఈ కార్యక్రమాల్లో ఆ రకంగా మీరు వండుకోవటానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్నమాట. అంటే చింతపండు ఉప్పు నూనె లేకుండా వంటలు చేస్తే అసలు శ్లేష్మాలు ఎంత బాగా తగ్గుతాయో, ఆస్తమా ఎంత వెంటనే రిలీఫ్ వస్తుందో. అంచేత వండే విధానం సాధ్యమైనంత వరకు మేము చెప్పేటట్టు వండుకోండి. మధ్యాహ్నం పూట పంచదార చింతపండు ఉప్పు నూనె లేకుండా. స్వీట్లు కావాలంటే పంచదార వేయకుండా తేనె ఖర్జూరంతో చేసుకోండి, శ్లేష్మం తక్కువ తయారవుతుంది. సాయంకాలం పూట కూడా మీరు పెందలకాడి ఏదన్నా పుల్కా కూర తిన్నా ఉడికిన ఆహారం తిన్నా ఉప్పు లేకుండా తినాలి వేడివేడిగా తినేటప్పుడు. ఉదయం పూట కాస్త సహజమైన ఆహారాలు ఏమైనా తినగలిగితే మంచిది అనమాట. కొద్దిగా శ్లేష్మాలు తగ్గి కఫాలు తగ్గాక ప్రాణాయామం రోజు 2 పూట్ల చేస్తే అసలు ఆస్తమా రాకుండా ఉంటుందన్నమాట. 15 రోజులు 20 రోజులు మీరు శ్రద్ధ పెట్టారంటే ఇన్హేలర్ లేకుండా ట్యాబ్లెట్ లేకుండా ఆస్తమాని మీరు పూర్తిగా పోగొట్టుకోవచ్చు. అంటే ఇక చలికాలము, మంచు, వర్షము, పెరుగు, నిమ్మకాయలు, పులుపు ఇట్లాంటివి ఏమీ మీకు ఇబ్బంది పెట్టవు. అవన్నీ తగిలినా మీకు ఆస్తమా రాదు. ముఖ్యంగా మందులు ఇన్హేలర్ వాడుకుంటూనే మేము చెప్పిన ఆహార నియమాలు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. రోజుకు 4-5 లీటర్ల మంచినీళ్ళు త్రాగటం, కాస్త 3 పూట్ల ఆహారం శ్రద్ధగా మనం చెప్పినట్టు తీసుకోవటం, ప్రాణాయామం చేయటం. వారం 10 రోజుల్లో ఉన్న కఫం పోయిందనుకోండి, అక్కడి నుంచి శ్లేష్మం తయారవకపోతే ఇక పిల్లి కోతలు రావన్నమాట మీకు. విన్నారు కదండి డాక్టర్ గారు రమ్య గారికి ఇచ్చిన పరిష్కారం ఏంటో. మరి ఆస్తమా అంటే చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్య. అలాంటి సమస్య మీకు కానీ మీరు తెలిసిన వాళ్ళు కానీ ఎవరికి ఉన్నా కూడా డాక్టర్ గారు చెప్పిన పరిష్కారాలని వాళ్ళందరితో షేర్ చేయండి.